నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్‌బి సుధ గారు. రాశి ఫలితాలతో అలాగే పండగలకి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలు, అటు లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేసున్నాం. ఇక ఫిబ్రవరి వచ్చేస్తోంది. ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉండబోతుంది? మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వివిధ గ్రహాల యొక్క పరిస్థితి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది మేడం మాటలో తెలుసుకుందాం. మేడంని మీరు కలవాలి పర్సనల్గా అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా సలహాలు కానీ మేడంతో ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్తే మేడం. నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే 1 మంత్ అయిపోయింది ఇయర్ వచ్చేసి. సో అయ్యో, పండగ అయిపోయింది. సంక్రాంతి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత సంక్రాంతి గురించి మాట్లాడాము. ఇక మాస ఫలితాలు మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. మాస ఫలితాలు దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అవి చెప్పండి. ఓకే, ఈ నెలలో పరిస్థితి ఎలా ఉందో మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నాను, రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ గోచారం ఎలా ఉందో చూసుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మన అందరికీ తెలుసు. గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ ఉన్నట్టు అని చెప్తూనే ఉంటాను నేను. ఆయన రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అంటే ఏంటి వక్రిచున్నారు. ఆయన ఫిబ్రవరి నెలలో 4th డైరెక్ట్ అవుతున్నారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మనకి రాహు అక్కడే మీనంలోనే ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి వర్గో అంటే కన్యలోనే ఉన్నారు. మార్స్ కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో వెళ్ళిపోయి మళ్ళీ ఏమో నీచ స్థితికి వచ్చే ఛాన్సెస్ అంటే వస్తున్నాడు అనమాట. అలాగే మనం చూసామంటే సన్ ఏమో ఫిబ్రవరి 12th యాక్చువల్గా కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ ఫిబ్రవరి 11th కుంభానికి వెళ్తున్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే మకరంలో సన్ అండ్ మెర్కురీ కలిసి ఉంటున్నారు, అంటే బుధ ఆదిత్య యోగం అవుతోంది. అలాగే మనం చూసామంటే మెర్కురీ శనితో పాటు కలిసి ఉన్నారు. సో పరిపూర్ణంగా బుధాదిత్య యోగం అనేది ఉండదు. అలాగే మనం చూసామంటే శుక్రుడేమో మనకి రాహుతో పాటు మీనంలోనే ఉన్నారనమాట. శని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి తెలుసు, ఆయన డైరెక్ట్గా ఉన్నారు అండ్ ఆల్సో ఇన్ కుంభంలోనే ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తున్నప్పటికీ అంటే ఏంటంటే మనకి మూన్ తెలుసు కదా, 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. మనం అన్ని గ్రహాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి బుధ ఆదిత్య యోగం స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఉంటుందన్నమాట. సో కొన్ని రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అంత బాగుంటుంది. అంటే బుధాదిత్య యోగం అంటేనే ఏంటి యాక్చువల్గాను బాగా పలుకుబడి వచ్చే ఒక ఛాన్స్. రెండోది ఏంటంటే చదువుకి చెప్పుకుంటాం ఎక్కువ బుధాదిత్య యోగం. అలాగే పిల్లలకి కూడా చెప్తాం. అంటే ఏంటంటే పిల్లలు ఇప్పుడే పైకి వస్తున్నారు అనుకుందాం, లేకపోతే సెటిల్ అవుతున్నారు అనుకుందాం, వాళ్ళందరూ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. వివిధ రాశులకి ఎప్పటికైనా సరే మనం మిశ్రమం ఎక్కువ ఘోషిస్తాయని చెప్తూనే ఉంటాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక ఈ నెల ఫిబ్రవరి మాసం అంతాను కంటిన్యూస్గా నవగ్రహాలకి స్తోత్రాలు చేసుకోవడము, లేకపోతే అది చేయని పక్షాన్ని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. మనకి తెలిసి ఇంకా వచ్చేవి కూడా పండగలు వస్తూ ఉన్నాయి, అంటే ఉగాది వస్తోంది. అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫిబ్రవరి తర్వాత మార్చిలో జరుగుతోంది అది పంచగ్రహ కూటమి, షష్ఠ గ్రహ కూటమి మీనంలో జరగబోతోంది. అండ్ ఆల్సో మార్చ్లో మనం ముందే మాట్లాడుకున్నాము, చాలా ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి మార్చ్ అండ్ మే. ఈ ఇయర్ ఏమో చాలా మేజర్ ప్లానెట్స్ ఏమో మూమెంట్ అనేది ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం ఎందుకు మాట్లాడుకున్నాం, వివిధ రాసుల వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తాయి. దేంట్లో ఎఫెక్ట్ ఇస్తాయి అనేదే మన రాశి ఫలితాలు. ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది ఫిబ్రవరి మాసం చెప్పండి. వృషభ రాశి వాడికి బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ 11th లార్డ్ ఏమో ట్రాన్సిట్లో ఉన్నారు, అదే వృషభంలో ఉన్నారు, ఆయన డైరెక్ట్ అవుతున్నారు. ఇంకేం కావాలి. అలాగే మనం చూసాము 10th ఏమో శని ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. సో కెరియర్ పాత్లో చాలా మట్టుకు వీళ్ళకి చాలా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్, అంటే ఏంటంటే డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తాయన్నమాట. ఆపర్చునిటీస్ వీళ్ళు తీసుకోగలగాలి, తీసుకుని ముందుకి సాగే ఒక ఛాన్సెస్ అనేది ఉంటుంది వీళ్ళకి. అండ్ ఆల్సో మనం చూసామంటే 4th లార్డ్ కూడా మనకి ఇప్పుడు 10th హౌస్కి వస్తున్నారు. బోత్ ఆర్ వెరీ గుడ్. గవర్నమెంట్తో పని చేయించుకోవాలి, లేకపోతే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి స్థితి వస్తుంది. అలాగే ఏంటంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి అగ్రెసివ్గా ముందుకెళ్ళే ఛాన్సెస్, అంటే ఏంటి వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా ఏంటంటే సాధించాలి, ఏదైనా సాధించే ఒక మంత్, సక్సెస్ఫుల్ మంత్ కింద వృషభ రాశి వాళ్ళకి తీసుకోవాలన్నమాట.
కొంతవరకు ఏంటంటే వీళ్ళకి నోటి దుడుసు ఉండకూడదు, ఎందుకంటే కొంచెం ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మెర్కురీ సన్ కూడా ఇప్పుడు మూవ్ అవుతున్నారు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, అంటే ఫిబ్రవరిలో మూవ్ అవుతున్నారు. అలాగే 12వ లార్డ్ అంటే మార్స్ కుజుడు 2వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక కొంతవరకు డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ వాళ్ళతోటి, క్లోజ్ రిలేటివ్స్ కానీ క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే రాహు వీనస్ మనకి ఈ రాశికి అధిపతి కూడా మనకి ఏంటంటే 11వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక వీళ్ళకి లాభం అనేది చేకూరుతుంది. ప్లస్ పాయింట్స్ చాలా కనిపిస్తున్నాయి, బాగుంటుంది చాలా అని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో కొత్తగా పెళ్లి చేసుకోవాలి అన్న వాళ్ళందరికీ మంచి తరుణం, తప్పక పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే మంచి పార్ట్నర్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఎందుకంటే మార్స్ రిట్రోగ్రేడ్ అయ్యారు అండ్ ఆల్సో రిట్రోగ్రేడ్ అవుతున్నారు అండ్ ఆల్సో దిగుతారు కనుక సో తప్పక ఆ టైం మంచిగా సద్వినియోగం చేసుకోవచ్చు. పొజిషన్స్ మేజర్ ప్లానెట్స్కి చాలా బాగున్నాయి. సో తప్పక వీళ్ళకి ఎంజాయ్మెంట్ దేంట్లో, కెరియర్లో, అలాగే సపోర్ట్ సిస్టంలో ఎక్కువ డిస్ప్యూట్స్ రాకుండా మనమే చూసుకోవాలి. చిన్న చిన్న ఏంటంటే కొన్ని వదిలేసుకోవాలని చెప్తూ ఉంటాం కదా, సో ఏదైనా ఆచితూచి చేసుకోవడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే లాంగ్ టర్మ్ ట్రావెల్ అనేది వీళ్ళకి తప్పక ఉంది. అంటే ఇప్పుడే ప్లానింగ్ వేసుకుంటారు, వెళ్ళాలి వెకేషన్కి, ఇంత ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు అనేది శుభ ఖర్చులు, ఎందుకంటే జూపిటర్ కూడానే ఉన్నారు. అండ్ లాభం రావాలి. సో అటు ఎంజాయ్మెంట్ ప్లస్ లాభం రెండు ఉంటాయి. అలాగే మనం చూసాము అంటే బిజినెస్ పీపుల్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే వేరే బ్రాంచెస్లో వెళ్ళాలి, ఇప్పుడు చేసే పనిలో కాకుండా వేరే బ్రాంచెస్లో ఇంకా ఎక్కువ పెట్టాలి అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పెట్టాలి అనుకుంటూ ఉంటారు కదా, ఫ్రాంచైజీ ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళందరికీ తప్పక ప్లస్ పాయింట్స్. అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది, తప్పక లాభం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ వ్యక్తులకి ఏంటంటే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్, ఇంటి నిర్మాణం కానీ బ్రాండెడ్ వస్తువులు కానీ కొనుక్కోవడం, అలాగే ఏంటంటే ఇంకోళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక చీర అయినా ఇప్పుడు ఖరీదుగానే ఉంది, ఎవరికి 100 రూపాయలు 200కి ఏమి చీరలు రావట్లేదు. సో ఖరీదైన చీర అంటే మనం 10,000 ప్లస్ అనుకుందాం. సో జనరల్గా చెప్తున్నా నేను, ఇలా ఇచ్చిపుచ్చుకోవడం అనేది కనిపిస్తోందనమాట. తప్పక వీళ్ళకి ధార్మిక కార్యక్రమాల్లో ఒక రిలీజియస్గా వెళ్ళి పాల్గొని వాళ్ళ గురువులు బ్లెస్సింగ్ పొందే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మనం చూసాం రెమెడియల్ మెషర్స్కి వచ్చామంటే తప్పక వీళ్ళు నల్ల నువ్వులు ఎస్పెషలీ ఆన్ సాటర్డేస్ ఇవ్వడం చాలా మంచిది. అలాగే ఇంట్లో ఉన్న నల్ల చీమలకు కూడా మనం ఏదో ఒకటి ఆహారం పెట్టచ్చు, బాగుంటుంది. అలాగే నిండు బ్రాహ్మణునికి అంటే బాగా చదువుకున్న బ్రాహ్మణి వాయనం ఇవ్వడం చాలా చాలా మంచిది. గురు బ్లెస్సింగ్స్ మనకుంటే ఇంకా అన్నీ ఉన్నట్టే. అంటే ఏంటంటే ఈ కాలంలో ఏంటంటే డబ్బు గురించి ఎక్కువ మాట్లాడతారు, ఏంటంటే రాబడి, కానీ బ్లెస్సింగ్స్ కూడా మనకి కావాలి, అవి రావాలి అంటే. సో గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ ఉంటాయి కనుక తప్పక ఇవన్నీ చేసుకుంటే, రెమెడియల్ మెషర్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రైట్. వృషభ రాశి వారికి కూడా చాలా బాగుంది, మాసం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, అన్నీ మీకు కలిసి వచ్చే కాలం అన్నట్టుగానే చెప్తున్నారు. మీరు జాగ్రత్త వహించాలి, కాస్త మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించాలని చెప్పారు. అవన్నీ పాటిస్తూనే ఒకసారి జాతకాలను పరిశీలించుకోవడం తప్పనిసరి. వ్యక్తిగత జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.